ఇంధన పొదుపు వేళ ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలను తెలంగాణ మంత్రులు గాలికొదిలేశారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వచ్చిన 3 మంత్రులు మొత్తంగా 59 కార్లలో వచ్చారు. జిల్లాలో మంత్రుల కాన్వాయ్పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ సూచనలను తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేఖాతరు చేసి 59 కార్ల కాన్వాయ్తో రోడ్లను నింపేశారు. పలువురు కేంద్ర మంత్రులు మోదీ సూచనలు పాటిస్తూ తమ కాన్వాయ్ను భారీగా తగ్గించుకోగా తెలంగాణ మంత్రులు మాత్రం భారీ కాన్వాయ్నే వాడుతున్నారు. ఇక సామాన్యులకు ఇబ్బంది లేకుండా కాన్వాయ్ తగ్గించాలన్న నిబంధనలు గాలికొదిలి ఇంధనం పొదుపు చేయాల్సిన వేళ ర్యాలీకి వెళ్లడంపై సోషల్ మీడియాలో మంత్రులపై ట్రోలింగ్ నడుస్తోంది. ఇంధన పొదుపు వేళ ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలను తెలంగాణ మంత్రులు గాలికొదిలేశారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వచ్చిన 3 మంత్రులు మొత్తంగా 59 కార్లలో వచ్చారు. జిల్లాలో మంత్రుల కాన్వాయ్పై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ సూచనలను తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేఖాతరు చేసి 59 కార్ల కాన్వాయ్తో రోడ్లను నింపేశారు. పలువురు కేంద్ర మంత్రులు మోదీ సూచనలు పాటిస్తూ తమ కాన్వాయ్ను భారీగా తగ్గించుకోగా తెలంగాణ మంత్రులు మాత్రం భారీ కాన్వాయ్ని వాడుతున్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా కాన్వాయ్ తగ్గించాలన్న నిబంధనలు గాలికొదిలి ఇంధనం పొదుపు చేయాల్సిన వేళ ర్యాలీకి వెళ్లడంపై సోషల్ మీడియాలో మంత్రులపై ట్రోలింగ్ నడుస్తోంది. ఇంధన పొదుపు వేళ ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలను తెలంగాణ మంత్రులు గాలికొదిలేశారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వచ్చిన 3 మంత్రులు మొత్తంగా 59 కార్లలో వచ్చారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మంత్రులపై ప్రస్తుతం ట్రోలింగ్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. సువర్ణ, నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన అయితే చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే సూచనలు చేశారో ఇంధన పొదుపుగా వాడాలి, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొంత దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే అప్పీల్ చేశారో దీనికి సంబంధించినటువంటి మంత్రులు సైతం కూడా చాలా మంది ఇప్పటికే తమ ఏదైతే కాన్వాయ్ లో ఉన్నటువంటి కార్లను మొత్తం కూడా తగ్గించి ఇంధన పొదుపుకు అయితే సహకరించే విధంగా కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే పలువురు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి సైతం కూడా తన కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ సంఖ్య కూడా తగ్గించారు. అయితే అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణలో, ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాన్వాయ్కి సంబంధించిన తగ్గించేటట్టుకు ఇటు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు నల్గొండకు వచ్చినటువంటి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే దాదాపుగా ఈ 59 కార్లతో అయితే ధాన్యం కొనుగోలు కేంద్రానికి పరిశీలించడానికి వెళ్ళినటువంటి ఏదైతే ఈ విజువల్స్ ఉన్నాయో దీని మీదనైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు ఇంధన పొదుపు చేయాలని చెప్పేసి చిన్న పెద్ద కానించి మొత్తం అందరూ కూడా దీనికి సహకరించాలని ప్రధాని పిలుపు ఇస్తే మంత్రులు మాత్రం 59 కార్లతోటి మొత్తం కూడా ఇట్లా చేయడం ఏంటని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చేటటువంటి మంత్రులకు ఇంత పెద్ద కాన్వాయ్ వస్తేనే ఈ రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా, లేకుంటే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి సంక్షోభంలో ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి మంత్రులే పెద్ద ఎత్తున కాన్వాయ్ వేసుకొని తిరగడం ఏంటి అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులకు ఇబ్బంది లేకుండా కాన్వాయ్ని తగ్గించాలనే నిబంధనలు గాలికి వదిలేశాలనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో కూడా దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇటు డీజిల్, పెట్రోల్ సంబంధించినటువంటి కావచ్చు, ఇది ఆయిల్ సంబంధించినటువంటి వాటి విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే నరేంద్ర మోడీ చెప్పినటువంటి అప్పీల్ సంబంధించిన విషయాల్లో ప్రజల నుంచి వచ్చే పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి మద్దతు వస్తుంది. రాను రాను దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినా గానీ దీనిని తట్టుకొని నిలబడేలాగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులలో నల్గొండ జిల్లాలో ఈ రోజు మంత్రులు ఏదైతే చేసినటువంటి ఈ కాన్వాయ్కి సంబంధించిన దాని విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ట్రోల్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.